అప్పుడే ఎక్కడైండు ఆయన బండ్లు అయినటువంటి పూజారి ఆ రోడ్డు మీదకి రమ్మను ఆయన గురించి మాట్లాడాలి ఆయన కట్నం ఏంది ఆయన విధానం ఏంది ఆ ఒక్క పండగతోటే మా యొక్క కష్టార్జితం కానీ ఏది ఉంది కానీ ఇప్పుడు వచ్చిన వాళ్ళు వీళ్ళు ఏం చేస్తున్నారు రోజు ఒక గుడిలో కూర్చొని అర్చన చేసుకుంటూ ఒక హోమం చేసుకుంటూ దాన్ని నిరంతర ప్రక్రియ చేసుకుంటూ అమ్మవారి కళ్యాణం చేయాలంటే ఇక్కడ నెల రోజులు పడుతుంది ఒకరోజు మండపం వేయడం ఒకరోజు హోమం కాలవడం ఒకరోజు యంత్ర ప్రతిష్టాపన చేయడం ఒకరోజు అన్ని విధానాలన్నీ మార్చేశారు అమ్మవారికి అన్ని విధానాలు మార్చేశారు ఒక్క గుడిని చూపించండి ఒక పోచమ్మ గుడిలో పుట్ట బంగారం చూపించండి పుట్టమట్టి మాకున్న శక్తితో మా గ్రామ దేవతల శక్తితో గ్రామంలో పుట్టకు అమ్మి పుట్టకు దని పోసి పాలు పెరుగు పంచామృతాలు పోస్తే 5 గంటలు 4 గంటలు స్వయంగా కొత్త పుట్ట వెలుస్తుంది తల్లి మాకు దర్శనం ఇచ్చినవని చెప్పి 10,000 దండం పెట్టి ఆ కొత్త పుట్టను తీసుకొచ్చి మేము గద్దేసుకొని అమ్మా నువ్వే మాకు అని చెప్పేసి మొక్కుతాం